పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు మనువాద రాజ్యాంగాన్ని, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని సూచిస్తున్నాయి. నిజంగా అంబేద్కర్ దళితులకు, బహుజనులకు దేవుడే. అంబేద్కర్ కాకుండా వేరే దేవుడు మాకు లేడని నిస్సంకోచంగా ఇవాళ భారతదేశ ప్రజానికం చెప్తున్నది. అటువంటి అంబేద్కర్ని దేవుడిగా ఆరాధించేటువంటి బహుజనులను కించపరుస్తూ, దళితులను కించపరుస్తూ అంబేద్కర్ మాట ఎందుకు మాట్లాడుతారు, దేవుణ్ణి స్మరించుకోవడం చెప్పండి అనడాన్ని సిపిఐగా, అదేవిధంగా దళిత సంఘాలుగా అందరూ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ దేవుడు కాబట్టే మాకు చెరువుల్లో నీరు తాగనిచ్చిండు, అంబేద్కర్ దేవుడు కాబట్టే మాకు విద్యను చదువుకొనిచ్చిండు, అంబేద్కర్ దేవుడు కాబట్టే ఒక ఓటు ఒక హక్కు అనిచ్చిండు, అంబేద్కర్ దేవుడు కాబట్టే మాకు రిజర్వేషన్లను కల్పించి విద్యను, వైద్యాన్ని, ఉద్యోగాలను కల్పించిండు. మరి నీ దేవుడు ఏం చేసిండు అమిత్ షా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ దేవుడు ఏం చేసిండంటే మమ్మల్ని చెరువులో నీళ్లు తాగనీయలేడు. మీ దేవుడు ఏం చేసిండంటే మమ్మల్ని విద్యను చదువుకొనియలేడు. నీ దేవుడు ఏం చేసిండంటే మమ్మల్ని ఉద్యోగాలకు వెలివేసిండు. అటువంటి దేవుడు మాకు అవసరం లేదు. మాకు విద్యను, వైద్యాన్ని, ఉద్యోగాలను, రిజర్వేషన్లు ఇచ్చినటువంటి దేవుడు మాకు అంబేద్కరే. కాబట్టి అంబేద్కర్ గురించే మాట్లాడుతాం. అంబేద్కర్ గురించి 10 సార్లు కాదు, 1000 సార్లు కాదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశ మూలవాసులు, దళితులు, బహుజనులు అంబేద్కర్ దేవుడు అని మాట్లాడతారు. ఖబర్దార్ అమిత్ షా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరోసారి అంబేద్కర్ని అవమానపరిచినట్టు మాట్లాడితే నీకు వేరే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలలో అతి ఉన్నతమైనటువంటి పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఒక అంబేద్కరు భారతదేశానికే కాక ప్రపంచంలోనే మేధావి అటువంటి అమిత్ షా అటువంటి చదువులేని మూర్ఖులు ఆ విధంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఏమాత్రము మోడీకి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నువ్వు వెంటనే మోడీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కొంతమంది మాట్లాడేటప్పుడు చెప్తుంటారు, రాజకీయ నాయకులందరూ చెప్తారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, కానీ పార్లమెంట్లో ఎందుకు గందరగోళం చేస్తలేరు? అదేవిధంగా శాసనసభలో ఎందుకు చేస్తలేరు? ఆయన నిరసన చేసి అమిత్ షాను రాజీనామా చేసే పరిస్థితి తీసుకురావాలని యావత్తు భారతదేశంలో మొత్తము ఈ మనుగర్భ శాస్త్ర వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి రంగంలో హిందుతత్వాన్ని, మతతత్వాన్ని ప్రచారం చేస్తూ పాఠ్య పుస్తకాలలో కనీసము అంబేద్కర్ గారి యొక్క జీవితము, చరిత్ర, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చాలని. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమాజము ఎటువంటి ఉన్నదని అంటే నిజంగా ఎంత బుద్ధి లేనటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే, గాంధీ గారిని చంపేసినటువంటి గాడ్సేకు గుడి కట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్ఎస్ఎస్ విధానం రాబోయే కాలంలో కనీసం ఈ మాత్రం కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని 50 మంది ప్రజలందరూ ఒక్క దళితులే, బీసీలే కాదు, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాత్రము స్వేచ్ఛ, ఉద్యోగము, విద్య ఉన్నది అని అంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగంనే. కాబట్టి ఈ మతోన్మాద శక్తులు ఈ విధంగా పెచ్చరిల్లితే ప్రజాస్వామ్యానికే ముప్పు. అందుకనే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మీ అందరికి మనవి చేసేదంటే, ఈ ఒక్కరోజే కాకుండా రేపు కూడా ఇటువంటి నిరసనలు తెలియపరచాలి, 2 రోజులు చేయాలని కోరుకుంటూ, మనం నిరసనలే కాదు అవసరమైతే ఆయన అనుకోవచ్చు
మిమ్మల్ని గద్దె నింపే రోజులు వస్తాయని హెచ్చరిక చేస్తూ అందరికీ జై భీమ్. మరి నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ప్రజలకు విరుద్ధంగా ఉన్నాయి. మరి ఏదైతే ఇది మత ప్రచారంగా వాళ్ళు అనుకుంటారు, మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగం ద్వారానే ఓటు హక్కు ద్వారానే మరి ఈరోజు ఆయన కేంద్ర మంత్రి అయినట్లు అందరికీ తెలుసు. మరి ఆయనకెందుకు తెలియదు? మరి ఎంతసేపు మనం పొద్దున లేస్తే జై భీమ్ జై బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేసుకుంటూ రోజు జీవన విధానం కొనసాగిస్తున్న తరుణంలో మరి ఆయన ఊకే అంబేద్కర్ ఎందుకు సాధించుకోండి అనే మాట పార్లమెంట్లో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఇప్పటికైనా బేషరత్గా క్షమాపణ చెప్పాలి. మరి చెప్పిన తర్వాతనైనా లేదంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నామని తెలియజేస్తాం. జై భీమ్.